research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద నేను పోటీ చేస్తూ ఉన్నా. పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. మాకు ఓటు అడిగేదానికి నా ములుముడికి నేను వచ్చానని చెప్పని సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నా. అయితే నా ములుముడిలో నేను మాట్లాడే ముందు జెండాలు పక్కది, జెండాలు పంటే ఏ ఒక్కటి అబద్ధం లేకుంటే నాకు ఓటు ఇవ్వండి. నేను చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట అబద్ధం ఉన్నా కూడా ఒక్క స్టెప్ అనుకోండి, ఒక్క స్టెప్ ఫ్రీగా ఉండదు కొంచెం. నేను చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట అబద్ధం ఉన్నా కూడా ఇక్కడే నన్ను మీరు నేరుగా అడగొచ్చని తెలియజేస్తూ ఉన్నా. అమ్మా, 5 ఏళ్ళైందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ ఓ చేత్తో 100 రూపాయలు లాక్కునే ప్రభుత్వం అని చెప్పని మీ అందరి ముందు కూడా సవినయంగా మనం చేస్తూ ఉన్నా. ఏంది ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి 100 చేత్తో లాక్కోవటం అంటే? ఈరోజు మీరు ఆలోచన చేయండి అమ్మా, కూరగాయల ధరలు ఎంత, ఉప్పు, పప్పు, నిప్పు, బియ్యం ఈ ధరలు ఎంత, నిత్యావసర వస్తువుల ధరలు ఎంత, అన్నిటికీ మించి నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే కరెంటు తీగలు పట్టుకోబడలే, ఆ బిల్లులు పట్టుకుంటే చాలు తల్లి, చేతులు షాకు, గుండె దడ. ఏమ్మా, అవునా కదా? ఇకపోతే తల్లి, ఆ రోజు గ్యాస్ ఎంత ఉండింది, ఈరోజు గ్యాస్ ఎంత ఉంది? ఆ రోజు ఇసుక ఉచితంగా వచ్చేది, ఈరోజు ఇసుక మన కళ్ళ ముందు ములుగుళ్ళు ఇసుకుంది, కానీ 6,500 7,000 రూపాయలు లేదే మనకి ఇసుక దొరకని పరిస్థితి. ఆ డబ్బు అంతా ఎక్కడికి పోతుందో మీకు తెలుసమ్మా. 1 కాదు 2 కాదు, అది ఇదని తేడా లేదు. ఎన్ని రకాల ఛార్జీలు ఉంటే అన్ని రకాల ఛార్జీలు పెంచివేసిన పరిస్థితి. ఆఖరికమ్మా, ఈ గ్రామంలో కూడా బ్రాందీ తాగే వాళ్ళు ఉంటారు కదమ్మా, ఉండకుండా బోరుగా తల్లి, ఆ బ్రాందీ రేట్లు కానీ చూస్తే ఎన్ని రెట్లు పెరిగాయి మీకు తెలుసు. రేట్లే కాదు, కల్తీ మద్యం మనమే కలపటం, మనమే బ్రాండు, ఆ డబ్బంతా మన ఇంటికే. ఆ కల్తీ మద్యం దాగి ఎంతమంది అనారోగ్యం పాలయ్యారో మీకు నేను మునుగోడులో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితిలో తల్లి, ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఓ చేత్తో 100 రూపాయలు లాక్కునే ప్రభుత్వం ఇది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇసుక ఉచితంగా ఇచ్చారు. అంతేకాదు తల్లి, దళితులకి, గిరిజనులకి, బీసీలకి, ముస్లిం సోదరులకి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చారు. అంతేకాదు తల్లి, పెళ్లిళ్ళకు సహాయం చేశారు. అంతేకాదమ్మా, విదేశీ విద్యకి డబ్బులు అందించారు. అంతేకాదమ్మా, ఎవరైనా చనిపోతే మామూలు సావు అయితే 2 లక్షలు, ప్రమాదం అయితే 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇన్ని రకాలుగా ఆనాడు ఇచ్చిన పథకాలన్నీ ఈరోజు లేవు. ఆఖరికి తల్లి, సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా ఎంత ఖర్చు అవుతామో వాటికి చాలా తక్కువ ఖర్చు, అవి కూడా రద్దు చేసిన పరిస్థితి. మరి ఈనాడు మీరందరూ అడగొచ్చు, అయ్యా ఇన్ని మాకు తెలిసిన విషయాలే, నెల నెల మేము కరెంటు బిల్లులు కడుతున్నాం కదా, నెల నెల అన్ని పన్నులు కడుతున్నాం కదా, గ్యాస్ భారం అయిపోయింది కదా, చంద్రబాబు గారు వస్తే ఏం చేస్తారు అని మీరు అడగొచ్చు. అది చెప్పేసి ముగిచ్చేస్తానమ్మా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే, మీరందరూ సైకిల్ గుర్తు ఓటేస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన అర్ధగంట లోపు మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా జిల్లాలో ఏ మూల నుంచి ఏ మూల పోవాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కల్పిస్తారు తల్లి. అంతేకాదమ్మా, సంవత్సరానికి 3 సిలిండర్లు. ఈరోజు గ్యాస్ ఎంతో మీకు తెలుసు, నేను చెప్పాలా. చంద్రబాబు గారి టైంలో గ్యాస్ కంటే ఈరోజు 200 అయిందమ్మా. రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇంటింటికి ఉచితంగా అందిస్తారు. మిగతా సిలిండర్లు మనం కొనుక్కోవాలి తల్లి. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్ళు దాటని, 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్ళు దాటని మహిళలకి, ఆడవాళ్ళకి నెలకి 1,500 రూపాయలు, నెలకు 1,500 రూపాయలు. ఇంట్లో ఒక్కరు ఉంటే ఒక్కరు, ఇద్దరు ఉంటే ఇద్దరు, ముగ్గురు ఉంటే ముగ్గురు, ఒక్కొక్కరు 1,500 లెక్కన ఆడబిడ్డ నిధి కింద నేరుగా చంద్రబాబు నాయుడు గారు మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారని సవినయంగా తెలియజేస్తూ ఉంటున్నాను. ఇక అమ్మ ఒడమ్మ, నేను అబద్ధాలు చెప్పడం లేదు తల్లి.
అమ్మఒడి వస్తుంది, నేను కాదనలేదు. అయితే అమ్మఒడి ఈ సంవత్సరం వస్తుంది, వచ్చే సంవత్సరం కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, నీకు కట్ అంటారు. ఎప్పుడు కట్టో ఎప్పుడు ఫట్టో తెలియదు, కానీ ఒక్కరికే వస్తుందమ్మా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరూ, ఒక్కరు ఉంటే సంవత్సరానికి 15,000, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000. బిడ్డల చదువుల భారం నెత్తిన లేకుండా నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత మంది బిడ్డలు ఉంటే అన్ని 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క అకౌంట్లో జమ చేస్తారు. తల్లి ఆలోచన సాగించండి అమ్మా. పెన్షన్లమ్మా, అమ్మా 10 ఏళ్ల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి పెన్షన్ ఎంతమ్మా? వృద్ధులకి వితంతువులకి 200. మరి 2,000 రూపాయలు చంద్రబాబు గారు చేస్తే జగన్ గారు ఏం చెప్పారు? ఎలక్షన్లోకి వచ్చి నేను వస్తానే 3,000 చేస్తానని చెప్పారు. మనం నమ్మాం, కానీ వచ్చిన తర్వాత 3,000 చేశారమ్మా. వచ్చిన తర్వాత ఏం చెప్పారు? పెంచుకుంటూ పోతానని చెప్పని కొంత ఇచ్చుకుంటూ వచ్చారు. అదే నీకు ఈ 3,000 జగన్ గారు చెప్పిన మాట ప్రకారం 5 ఏళ్ల ముందు ఇచ్చుంటే మనకి ఎంత డబ్బు వచ్చిందో ఆలోచన చేయండి. అందుకే తల్లి ఈరోజు చంద్రబాబు గారు మాట ఇస్తూ ఉన్నారు. 200 రూపాయల పెన్షన్ని 10 రెట్లు పెంచి 2,000 రూపాయల విధంగా చేశారో, ఈనాడు 3,000 పెన్షన్ని 4,000 రూపాయలు చేసి నెల నేరుగా మీ ఇంటికి అందిస్తారు తల్లి. ఇకపోతే కరెంటు ఛార్జీలు పెంచే ప్రశ్నే లేదు. రైతు సోదరులారా, యూరియా ధరలు, ఎరువుల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. అంతకుముందున్న ధరలెంత, ఇప్పుడుండే ధరలెంత? రేపటి రోజమ్మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కరెంటు ఛార్జీలు పెంచే ప్రశ్నే లేదు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు అన్నీ వస్తాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడిపోతున్నామని భయపడి ఇప్పుడు వాలంటీర్లని బలవంతంగా రాజీనామా అంటున్నారు. ఈ ఊర్లో ఉండే వాలంటీర్ చెల్లెళ్ళకి, వాలంటీర్ తమ్ముళ్ళకి నేను చెప్తున్నా, దయచేసి వాళ్ళ మాటలు నమ్మవద్దు. రేపు చంద్రబాబు గారు ఇచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. చంద్రబాబు గారు చెప్పారు, వాలంటీర్లు ఉంటారు, ప్రజలకు సేవ చేసే వాలంటీర్లు ఖచ్చితంగా ఉంటారు. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయబడలా, తెలుగుదేశం పార్టీకి పనిచేయబడలా, ప్రజలకు పనిచేస్తే చాలు, వాలంటీర్లు ఖచ్చితంగా ఉంటారు. అయితే తల్లి, ఈరోజు మీరు కనీసం ఈరోజు మీరు రాజీనామా చేశారంటే 5 ఏళ్ల మీ సీనియారిటీ పోతుందమ్మా. వాలంటీర్ చెల్లెళ్ళారా, వాలంటీర్ తమ్ముళ్ళారా, ఈరోజు చంద్రబాబు గారు వస్తే మీ అందరికీ మళ్ళీ వాలంటీర్లు ఇస్తాం, రాజీనామా చేసిన వాళ్ళు కూడా, అనుమానంలే. కానీ 5 ఏళ్ల సీనియారిటీ పోతుంది. ఒక బిడ్డకి 5 ఏళ్ళు సీనియారిటీ పోతే చదువుకున్న బిడ్డకి ఎంత నష్టపోతారో ఆలోచన చేయండి. ఎవరు భయపడొద్దు, ఎవరు భయపడాల్సిన అవసరంలా. ఎన్నికల కోడ్ వచ్చింది, బెదిరిస్తే ఎలక్షన్ కమిషనర్ చెప్పండి, బొక్కలో వేస్తారు వాళ్ళని. కాబట్టి ధైర్యంగా వాలంటీర్ ఉండాలని కోరుకుంటూ, ఇకపోతే నా మాటలు ముగించే ముందు నేను నా ములుమూడి అమ్మా 12 ఏళ్ల నుంచి నేను మీకు తెలుసు. మొట్టమొదటిసారి మీ వద్దకు వచ్చినప్పుడు ఓ మాట నేను చెప్పా, నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత మంత్రి కాదు, వేల కోట్ల ఆస్తులు ఉండే కుటుంబం కాదు, కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే మధ్యతరగతి రైతు కుటుంబం, కష్టపడి జీవితంలో ఈ స్థాయికి వచ్చా, నాకు ఓటు ఇవ్వండి, నేను ఎమ్మెల్యేగా గెలిస్తే మీ అన్నో, మీ తమ్ముడు, మీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత స్వేచ్ఛ ఉంటుంది అంతే ఉంటుందని చెప్పా. అదే మాట కట్టుబడి 12 ఏళ్ళు కొనసాగుతూ ఉన్నా. అన్నా 10 ఏళ్ళైంది నేను ఎమ్మెల్యేనే 10 ఏళ్ళైంది అమ్మా. మీరు అర్థం చేసుకోండి అమ్మా, ములుముళ్ళలో ఒక్క తగాదా ఉందా తల్లి? ములుముళ్ళలో ఒక్క తగాదా ఉందన్న, ములుముళ్ళలో ఒక్క తగాదా ఉందన్న. మరి ఎక్కడ తగాదా లేకుండా ఒక ములుముడే కాదు, రూరల్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా నాకు తెలుసు, గ్రామాల్లో తగాదాలు జరిగితే ఆ కుటుంబాలు నాశనం అవుతాయి, గ్రామాలు నాశనం అవుతాయి. అంతా చిన్న చిన్న రైతులు లాయర్ల కాడికి, పోలీస్ స్టేషన్ కాడికి పోయి కుటుంబాలు ఇబ్బంది పడతాయని ఎక్కడా తగాదా లేకుండా చేశా. ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని పోయాను తల్లి. అంతేగా తల్లి, ములుగుడి గ్రామంలో మామూలుగా మీరు చాలామంది రాజకీయ నాయకులను చూస్తుంటారు. ఎలక్షన్లప్పుడు వస్తారు, దేవస్థానంకో, దర్గాకో, మసీదుకో, చర్చికో, క్రికెట్ కిట్టో, అంబేద్కర్ విగ్రహంకో, మరో దానికో 10 పరకో ఇస్తారు. కానీ అమ్మ, ఎలక్షన్ లేని వేళ, ఓట్ల అవసరం లేని వేళ మీ గ్రామంలోనే నిధులకి, చర్చిలకి, దర్గాలకి నేను ఇచ్చిన డబ్బు అక్షరాల 68 లక్షల రూపాయలమ్మ. 68 లక్షలు.
దీన్ని ఏ ఒక్కరైనా కాదనగలుగుతారని అడుగుతూ ఉన్నా. ఎన్నికలు వచ్చే వేళ ఓటుకు 1000 రూపాయలు ఇస్తారు, ఓటుకు 500 ఇస్తారు, ఓటుకు 2000 కూడా ఇస్తారు. ఆ 2000 లెక్కేసుకున్నా కూడా మన గ్రామంలో 2000 ఓట్లకి 40 లక్షలు ఉన్నా. ఎవరైనా వచ్చారన్నా ఎలక్షన్ లేనప్పుడు గ్రామాలకు వచ్చి అడిగారా? నేను వచ్చా. ఎందుకంటే మీ దేవుల 2 సార్లు ఎమ్మెల్యేనయ్యా. తొలిసారి అధికారం లేదు, రెండోసారి అధికారం ఉండింది. నేను చెప్తే వినే కోటీశ్వరులు ఉన్నారు. అందుకే రూరల్ నియోజకవర్గంలో వీలైనంత ఎక్కువ చేయాలని ఆ కోటీశ్వరుల చేత సహాయం చేయించా, వ్యాపారస్తుల చేత సహాయం చేయించా. అంతేకాదు 100లాది బిడ్డలు, నిరుపేద బిడ్డలు చదువుకునే దానికి ఆ డబ్బు లేకుంటే స్వయంగా నేనే డబ్బులు ఇచ్చి ఫీజులు కట్టి ముందుకు తీసుకుపోయాను తల్లి. కాబట్టి ఆలోచన సాగించండి అమ్మా. ఈరోజమ్మా నా మీద పోటీ చేసి ఆయన 1000 కోట్ల కోటీశ్వరుడు. మీకు తెలుసు తల్లి. నేను పేదోడిని నేను చెప్పనమ్మా. పేదోడైతే కారుగా ఉండదు కదమ్మా. పేదోడిని నేను చెప్పను, కాస్త స్థిమితంగానే ఉండా. కానీ ఆ 1000 కోట్లతో పోల్చుకుంటే నా దగ్గర చాలా చిన్నోడిని తల్లి. నేను మీకు సమాధానం చెప్పే దాంట్లో నెంబర్ 1 అన్న. సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో, మీ మధ్యలో ఉండే దాంట్లో, 24/7 జనం మధ్యలో ఉండే దాంట్లో నెంబర్ 1 అన్న. కానీ ఒక్క దాంట్లో మాత్రం నెంబర్ లాస్ట్ అన్న. దేంట్లో అంటే నా మీద పోటీ చేస్తే ఎంత డబ్బులతో పోల్చుకుంటే ఆయన 1000 కోట్ల కోటీశ్వరుడు అన్న. కానీ ఒక్కటి అర్థం చేసుకోండి అన్న, ఈరోజు నేను కానీ నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు కానీ, ఆఖరికి నా భార్య నా కుమార్తెలు కానీ మేము ఒక్కరిని నమ్ముకున్నాం, మిమ్మల్ని నమ్ముకున్నాం. ఎందుకంటే రూరల్ నా కుటుంబ సభ్యులు అడుగుతూ ఉన్నారు. ఎందుకని చెప్తున్నానంటే అమ్మా, నాకు నమ్మకం ఉంది. ప్రజల్లో ఆదరణ ఉంటే, ప్రజల్లో అభిమానం ఉంటే, డబ్బు కొండలనైనా బంగారు కొండ తలతో కొడితే పగిలిపోవాల్సిందే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అందులో ములుమూడి రాజకీయ చైతన్యవంతమైన గ్రామం. ములుమూడి ఏనాడు కూడా పెద్దోడు పక్కన నిలబడలా. పెద్ద కుటుంబాలు, 1000 కోట్ల కోటీశ్వరులు, వాళ్ళతో ములుముడు లేదు. ములుముడు ఎప్పుడూ సామాన్య కుటుంబాల్లోనే ఉండింది, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలు చైతన్యం చాలా ఎక్కువ. కాబట్టి నేను ములుముడులు అందరిని అడుగుతూ ఉన్నా. ములుముడులో అన్ని పార్టీలు ఉండొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, సిపిఎం, సిపిఐ, అన్ని పార్టీలు ఉండొచ్చు. పెద్ద కుటుంబాలు, 1000 కోట్ల కోటీశ్వరులు, వాళ్ళతో ములుముడు లేదు. ములుముడు ఎప్పుడూ సామాన్య కుటుంబాల్లోనే ఉండింది, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలు చైతన్యం చాలా ఎక్కువ. కాబట్టి నేను ములుముడులు అందరిని అడుగుతూ ఉన్నా. ములుముడులో అన్ని పార్టీలు ఉండొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, సిపిఎం, సిపిఐ, అన్ని పార్టీలు ఉండొచ్చు. కానీ ములుముడి గ్రామంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఓటడిగే అర్హత నాకుందని భావించి అడుగుతున్నా. నేను చెప్పిన మాటల్లో 100కి 100% నిజాలు ఉంటే నాకు అండగా నిలవండమ్మా. సైకిల్ గుర్తు కొట్టేయండమ్మా. ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు, 2 ఓట్లు సైకిల్కి వేయండి. భవిష్యత్తులో ఇంకా కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. మన సిపిఎం సోదరులు, కళాభార సోదరులు అడిగారు. ఏమని అడిగారంటే, ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత శ్మశాన సకటం కావాలని తీసిస్తానని చెప్పా. కళ్యాణ మండపానికి స్థలం కావాలని అడిగారు. ఆ స్థలానికి మొత్తం నేను చేయాలంటే నా వల్ల కాదు, కానీ నా వంతు సహాయం ఆ స్థలానికి చేస్తానని చెప్పా. శ్మశాన శకటం మాత్రం మొత్తం నేనే పెట్టి నెల రోజుల్లో, ఎన్నికలు పూర్తయిన నెల రోజుల్లో నా మాట ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసమ్మా. చెప్పిన మాట కట్టుబడి గ్రామంలో ప్రతి ఒక్కటి చేశాను. కాబట్టి నెల రోజుల్లో ఖచ్చితంగా శ్మశాన శకటం తీసిస్తా. అదేవిధంగా ఆ యొక్క కళ్యాణ మండపం స్థలానికి నా వంతు బాధ్యత కొంత సహాయం చేస్తా. అదేవిధంగా మీరు స్థలాన్ని సేకరిస్తే ఏదో ఒక గ్రాంట్లో తీసుకొని వచ్చి ఆ మండపానికి నిధులు విడుదల చేయించి కళ్యాణ మండపం పూర్తి చేయిస్తాం. అయినా మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే, తొందరగా గ్రామదేవత మూలుగుడమ్మని పూర్తి చేయండి అయ్యా, దయచేసి పూర్తి చేయండి అమ్మా. మంచిది కాదమ్మా. ఎందుకంటే అమ్మా, ఒక్క గ్రామదేవతకి నేను ఎక్కడ అంత పెద్ద ఎత్తున చేయలేదమ్మా. ఉన్నాను, దయచేసి ఉండే ఒకటి అర్థం చేసుకోండి తల్లి. గ్రామదేవత ఎక్కడైనా పచ్చగా ఉండాలమ్మా. గ్రామదేవత పచ్చగా ఉంటే మనం అందరం పచ్చగా ఉంటాం, కులాలు మతాలకు అతీతంగా. అందుకే అమ్మా తపనబడి ఎక్కడ చేయని విధంగా మూలుగుడమ్మ గ్రామదేవతకి నేను చేశా. అడిగింది చేశా, అడగంది చేశా. అయినా పూర్తి కాలేదంటే పోయినసారి ఇక్కడ మీటింగ్ పెడితే మహిళలంతా కానీ 50 కోట్లు విడుదల చేస్తే రాష్ట్రం ఏం చేయబడలే.
ఎస్ అని కాగితం ఇస్తే చాలు. ఆ ఎస్ అని కాగితం ఇవ్వకుండా ఈరోజు ఆపిపెట్టేస్తున్నారమ్మా. అదే 50 కోట్లతో నరసింహకొండ అభివృద్ధి చేస్తే కొమ్మరపూడి, ములుమూడి, దేవరపాళెం, పొట్టేపాళెం, కొండలపూడి ఈ గ్రామాల రూపురేఖలు మారుతాయి. 50 కోట్లతో పెద్ద పుణ్యక్షేత్రం అవుతుంది. కాబట్టి రేపటి రోజున మీ అందరి ఆశీస్సులతో ఆల్రెడీ నిధులు శాంక్షన్ చేయించాను కాబట్టి స్టేట్ గవర్నమెంట్ జస్ట్ ఎస్ అని పెట్టడమే కాబట్టి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అది పెట్టిస్తానని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, అంతేకాదమ్మా ఈ ప్రాంతంలో ఏదైతే ఆమంచర్ల పారిశ్రామికవాడ ఆనాడు తెలుగుదేశం హయాంలో 500 ఎకరాలు పారిశ్రామికవాడ కోసం స్థలం సేకరించారు. పారిశ్రామికవాడ పెడితే 8 నుంచి 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, బీటెక్, ఎంబీఏ వాళ్ళందరికీ. కానీ తెలుగుదేశం వాళ్ళు స్టార్ట్ చేశారని 5 ఏళ్ల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని ఆపేశారు. చంద్రబాబు గారిని అడిగా, లోకేష్ గారిని అడిగా, వాళ్ళు కూడా మీటింగ్లో చెప్పారు. కోటమిరెడ్డి సీతారెడ్డి మమ్మల్ని అడిగాడు, మేము గెలిచిన ఏడాది లోపు ఆ యొక్క పారిశ్రామిక కూడా పూర్తి చేసిస్తామని. అది పూర్తయితే పక్కనే ఉన్న ఆమంచర్లమ్మ ఈ గ్రామంలో కూడా ఉద్యోగాలు దండిగా వస్తాయి. రూరల్ నియోజకవర్గంలో 8 నుంచి 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మళ్ళీ చెప్తూ ఉన్నా, ఎలక్షన్ లోపల ఒక్కసారి నేను మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ రావాలంటే సాధ్యం కాదు. ఒక్కటి అర్థం చేసుకోండి, నా భార్య బిడ్డలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఇళ్ళు తిరిగారు. కానీ ములుమూడి, సౌత్ మోపూరు మాత్రం ఇంటింటికి 2 సార్లు ఇచ్చారు. నేనే చెప్పాను, నాకు సౌత్ మోపూరు, ములుమూడి 2 కళ్ళు, 2 సార్లు నేను ఎమ్మెల్యేనైతే అతి పెద్ద మెజార్టీ నాకు ఇచ్చారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎంత మెజార్టీ ఇచ్చారో ఆ మెజార్టీ కంటే పెరిగే విధంగా మెజార్టీ ఇవ్వాలని చెప్పని, ఎప్పుడు కూడా మీలో ఒకడే కలిసి ఉండే నాకు అండగా నిలవాలని, మీరు కేవలం మునుగుడే కాకుండా చుట్టుపక్కల బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు, స్నేహాలు ఉంటాయి. మీ మాట వినేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఓ మాట చెప్పి 1000 కోట్ల కోటీశ్వర్లు ఎమ్మెల్యేలుగా ఉంటే నెలకు 1 రోజు వాళ్ళు నెల్లూరులో ఉంటారు. 24/7 ఎప్పుడు జనం మధ్యలో ఉంటారు. ఫోన్ చేస్తే స్పందిస్తా. ఒకవేళ ఆ ఒక్కరోజు ఇంట్లో ఉండేటప్పుడు కూడా వాళ్ళని కలవాలంటే పిఏలు ఉంటారు, గుమస్తాలు ఉంటారు. అల్లాయిని తీసుకోరా, ఇల్లాయిని తీసుకోరా, ఇళ్ళ నాయకులు కావాలా, నా దగ్గర ఏమీ లేదమ్మా. నేరుగా ఫోన్ చేయొచ్చు, నేరుగా మాట్లాడచ్చు. ములుముడి గ్రామం నుంచి నేరుగా నాతో మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి ములుముడి గ్రామంలో ప్రత్యేకంగా పార్టీలకు అతీతంగా మా కోటమిరెడ్డి సీతారెడ్డి అని మీరు, మీ అన్నో, మీ తమ్ముడో, మీ బిడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎంతగా ఆరాటం చేస్తారో అంతగా పోరాటం చేయాలని చెప్పని మీకు అందరికీ మాట ఇస్తూ ఉన్నా. ఈ 40 రోజులు మీ వీధుల్లోకి రాబడలే, జెండాలు పట్టుకోబడలే. తెలిసిన వాళ్ళకి, మీ మాట వినే వాళ్ళకి అందరికీ చెప్పండి, ఫోన్లు ఉన్నాయి, అందరికీ చెప్పండి. ఈ 40 రోజులు మీరు నాకు మాట సహాయం చేసినట్లయితే మునుముడిలో అతి పెద్ద మెజార్టీ నాకు మీరు ఇచ్చినట్లయితే మాట ఇస్తూ, అదేవిధంగా ఈ ఊర్లో ముస్లిం సోదరులకు సంబంధించి నేను కొంతవరకు నేను చెప్పిన మాట కట్టుబడి చేశా. కానీ వాళ్ళ కోరిక ఒకటి ఉంది, ఏదైతే ముస్లింల షాదీ మంజిల్ 100కి 100% మాట ఇస్తూ ఉన్నా. ఈ ప్రభుత్వంలో అనేక సార్లు చెప్పి విసిగి వేసారి కాల, రేపటి రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీరు కోరుకున్న విధంగా అందమైన, సుందరమైన షాదీ మంజిల్ని నిర్మాణం చేసిస్తాం, కళ్యాణ మండపాన్ని పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ, మళ్ళీ మాటలు ముగించే ముందు చెప్తున్నా, దయచేసి అందరూ మంచి మనసు చేసుకొని, పెద్ద మనసు చేసుకొని నాకు ఓటు వేయటం ఎంత ముఖ్యమో, గ్రామ దేవత మునుగుడమ్మని నిత్య పూజలతో కళకళలాడటం అంతే ముఖ్యం. ఆ దిశగా ప్రయత్నించాలని కోరుకుంటూ మీ అందరి వద్ద మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.